డైలీ టేస్ట్ ది డైలీ. చిత్తూరు అటు తమిళనాడు ఇటు కర్ణాటకకు బార్డర్ సిటీ. ఇక్కడ తమిళ కల్చరే కాదు, తమిళ భాష ప్రభావం కూడా ఎక్కువే. కానీ కొత్తగా ఇక్కడ కేరళ కల్చర్ కూడా మొదలైంది. ఎస్, కేరళలో మాత్రమే చట్టబద్ధమైన ఆన్లైన్ లాటరీ వ్యాపారానికి చిత్తూరు జిల్లా అక్రమ అడ్డాగా మారిపోయింది. ఇక్కడ పైసలు కుమ్మరించి కేరళ నుండి అదృష్టాన్ని ఆశిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చిన్నా చితగా జీతగాళ్లు, రోజువారీ కూలీల కడుపు కొట్టే లాటరీ దందా ఒకటి చిత్తూరు జనజీవనాన్ని చిత్తు చేస్తోంది. కొండ కింద కాయ్ రాజా కాయ్, పేరు లాటరీ, చేసేది లూటీ. నిషేధమున్న బేఖాతర్. చిత్తూరులో ఆపరేషన్ అదృష్ట. ఆన్లైన్ లాటరీ బిజినెస్ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో అఫీషియల్. ఏపీలో మాత్రం నిషేధం. కానీ చిత్తూరు జిల్లాలో విచ్చలవిడిగా సాగుతోంది లాటరీ వ్యాపారం. లాటరీ టికెట్ల అమ్మకంతో ప్రతిరోజు లక్షల్లో వెనకేసుకుంటున్నారు మోసగాళ్లు. ఆన్లైన్లో కేరళ లాటరీ టికెట్లు డౌన్లోడ్ చేసి నెంబర్లను తెల్ల కాగితంపై రాసి విచ్చలవిడిగా అమ్మేయడం. ఇది వ్యవహారం. 2 ముఠాలుగా విడిపోయి కొన్ని కార్నర్స్ ని క్యాప్చర్ చేసి చిల్లర దుకాణాల్లో కేరళ లాటరీ టికెట్లను అమ్మేస్తున్నారు. చిత్తూరు ఓల్డ్ బస్టాండ్, దర్గా సర్కిల్, గిరింపేట, మార్కెట్ ఏరియా, గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా, కొంగారెడ్డిపల్లి ఇవి అడ్డాలు. చిన్న వ్యాపారులు, రోజు కూలీలు, చిరుద్యోగులే వీళ్ల టార్గెట్లు. గత ఏడాదిలో ఆగస్టులో లాటరీ టికెట్లు అమ్ముతున్న ప్రకాష్, సురేష్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. అయినా కేరళ లాటరీ టికెట్ల దందా ఆగలేదు. లేటెస్ట్ గా 3 రోజులుగా పోలీసులు దాడులు చేసి లాటరీ టికెట్లు అమ్ముతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. 1,00,000 నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడితోనే ఆగలేదు. ఈ ముఠాల మూలాలు ఎక్కడా అని ఆరా తీస్తున్నారు. కేరళ లాటరీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఏపీలో అనుమతి లేదు, లైసెన్స్ లేనివి. ఇప్పుడు ఎవరు కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంటర్టైన్ చేయొద్దండి, ఎవరు కొనొద్దండి. ఎవరైనా ఎక్కడైనా అట్లాంటి కార్యక్రమాలు ఉన్నా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈరోజు లలిత్ అనే ఆమె కొడుకు నాని ఇతను పెద్ద మొత్తంలో చేస్తున్నారని మాకు సమాచారం ఉంది. వాళ్ళ ఇంట్లో సర్చ్ చేస్తే ఆ విధంగా వాళ్ళు లాటరీ ద్వారా ప్రొక్యూర్ చేసిన మనీ దాదాపు 87,000 రూపీస్ అమౌంట్ దొరికింది. నాని పరారులో ఉన్నారు. అలా ఆర్గనైజ్ లెవెల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ మూలానికి వెళ్ళి తర్వాత దాన్ని చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. అటు చిత్తూరులో కొనసాగుతున్న లాటరీ టికెట్ల ఇల్లీగల్ బిజినెస్ పై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ఫైటింగ్ జరుగుతోంది. ఒక ముఠాపైనే ఫోకస్ పెట్టి మరో ముఠాను ఎంకరేజ్ చేస్తున్నారని పోలీసుల తీరును విమర్శిస్తున్నారు నెటిజన్లు. అటు పొలిటికల్ పార్టీ పెద్దలకు తెలిసే లాటరీ టికెట్లు దందా కొనసాగుతుంది అన్న ఎలిగేషన్లు ఉన్నాయి. ఇటు కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు సమర్పించడంతో చిత్తూరు జిల్లా లాటరీ లూటీపై పొలిటికల్ హీట్ పెరిగింది. 1998లో లాటరీ పద్ధతిని నివారించాలని చెప్పి ప్రభుత్వాలు 1998లో చట్టం తీసుకొచ్చారు, నివారణ చట్టం. ఈ చట్టాన్ని మనలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయడం లేదు. పూర్తిగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని పూర్తిగా విఫలమవుతున్నారు. ఆ ప్రభుత్వ పాలకులు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ పాలకులు లాటరీ యాజమాన్యాలు ఇచ్చే కమిషన్లకు పాల్పడి మొత్తం వాటిని కొనసాగించే పరిస్థితి కొనసాగుతోంది. కేరళ రాష్ట్రంలో మాత్రం అక్కడ వాళ్ళ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మరి కేరళ రాష్ట్రం అక్కడ ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో నిషేధం ఉన్న ప్రైవేటు వ్యక్తులు అమ్ముతున్న పరిస్థితి ఉంది. అందువల్ల జిల్లా కేంద్రంలో కొనసాగుతుంది, జిల్లాలో కొనసాగుతుంది. లక్షలాది రూపాయలు ఈరోజు కుటుంబాలు, పేదలు నష్టపోతున్న పరిస్థితి కొనసాగుతుంది. చిత్తూరుకు చెందిన ముఠాలు చిత్తూరుతోనే ఆగడం లేదు. వీళ్ల ఆన్లైన్ లాటరీ టికెట్ల నెట్వర్క్ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఉంది. ఇటీవల చిత్తూరుకు చెందిన ఇద్దరిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. మరి మన ఖాకీ శాఖ లైట్ తీసుకుంటుందా? లాటరీ లూటీ అంతు చూస్తుందా?